రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఈరోజు మీ ముందు ఈ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నిలబెట్టిన, నా ముందుండి ప్రతి కార్యక్రమం చేస్తున్న మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మన బీసీ మంత్రివర్యులు సవితి గారికి, అలాగే మన సిట్టిపల్లి జాతి ముద్దు బిడ్డ అయిన వాసుదేవి సుభాష్ గారి కార్యక్రమ శాఖ మంత్రివర్యులకి, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, వేదిక ముందున్న మన విద్యావంతులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక వాసు గారు చెప్పినట్టు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవగానే మాకు ఆంధ్రలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వాసు గారు నన్ను కాకేశారు. కాకేస్తే దేనికంటే మీటింగ్ ఏంటంటే మనం ఓన్లీ సిటీలో 500 పై మార్కులు వచ్చిన అందరికీ కూడా అన్ని కాలేజీల్లో కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఆ ఫీజులోనే మనం చదివిస్తున్నాం కార్పొరేషన్ ద్వారా అని చెప్పారు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. రాజమండ్రిలో ఉంటాను కానీ నాకు కూడా తెలియదు మొన్నటి వరకు. అది వాళ్ళ అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా మన పిల్లల్ని చదివించాలి రాజమండ్రి సిటీలోనే. రాష్ట్రంలో ఎక్కడ 175 నియోజకవర్గాల్లో లేనిది ఒక్క రాజమండ్రి సిటీలోనే ఇంచుమించు మొన్న 123 మంది పిల్లలకు ప్రత్యేకించి 15,000 రూపాయలతో మన తిరుమల కాలేజీ అంటే ఈరోజు ఎంత భారం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా అలాంటి కాలేజీలు అన్నింటిలో కూడా కేవలం 500 కష్టపడి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే వాళ్ళు ఈ ఫెసిలిటీ ఇచ్చారు. ఆ రోజు చూసి ఈ జాతిలో పుట్టాం కదా మనం కూడా ఏదో కార్యక్రమం చేయాలి అని చెప్పి స్కాలర్షిప్కి ప్రకటించాం. ప్రకటించిన వెంటనే అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. నేను సొంతంగా ఇస్తాను అంటే మన మంత్రివర్యులు వాసుదేవి సుభాష్ గారి దగ్గరికి వెళ్తే మీరెవరు, ఎందుకంటే నేను ఆల్రెడీ మంత్రిగా ఉన్నాం కదా, మనం ఏదో పని చేయాలి, అది మన విద్యార్థులకి కంపల్సరీ చేయవలసిన బాధ్యత ఉంది. సెట్టిపల్లిగా గౌడ శ్రీసేన యాదగిరి ఈ గీత పొలాలు 5 కూడా ఎంతైనా నేను ప్రకటిస్తానని చెప్పి ఎమ్మటనే కారులో ఉండగానే గోద్రేజ్ కంపెనీతో మాట్లాడి ఎమ్మటనే ఈ 10 లక్షల రూపాయలు ఆయన సెలెక్ట్ చేయడమే కాకుండా కూడా పిఏ గారితో ఫాలోఅప్ చేయించి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన వాసుదేవి సుభాష్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే విద్య గురించి 18వ శతాబ్దంలో మహాత్మా జ్యోతిరావు పూలే వారి భార్య సావిత్రి పూలే ఎనలేని కృషి చేశారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకొని గీత కులాల విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పి వారిని ప్రోత్సహించాలని ఈ స్కాలర్షిప్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా సుభాష్ గారికి, మన బీసీ మంత్రి సవితమ్మ గారికి, అలాగే ఈ సిఎస్ఆర్ నిధులతో మనకి ఈ నిధులు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే ఇటీవల మన ఢిల్లీలో ఒక మహిళ స్పోర్ట్స్ కోర్ట్ అవార్డు తీసుకొని మన సవిత గారికి మనస్ఫూర్తిగా ఈ సభామూర్ఖంగా అభినందనలు తెలుపుతున్నాం. అలా గీత కులాల నాయకుడైన సర్దార్ గౌతులచ్చన్ గారి జయంతి, ఎందుకంటే మేము ఎన్నాళ్ళ నుంచో గౌతులచ్చన్ గారి జయంతి అధికారికంగా చేయాలని ఎప్పుడూ కూడా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ అలాంటి గౌతులచ్చన్ గారి జయంతి అధికారంగా చేయించిన మొట్టమొదటి మన సవితమ్మ గారికి గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇక ఎప్పుడు కూడా ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చదువు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా నారా లోకేష్ గారి మీద మొన్న చూశారు. మన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మన ఈ తల్లికి వందనం వేయడం జరిగింది. ఒకరికి ఉంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, 5గురుంటే 5గురికి కూడా వేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి మన నారా లోకేష్ గారికి. గత ప్రభుత్వం ఎంత వాసు గారు చెప్పారు, జగనన్న మొత్త లేదా జగనన్న బెల్ట్ ఇలా చేశారు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు స్ఫూర్తిగా తీసుకొని ముందున్న నాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ పేర్లు పెట్టి ఎక్కడా కూడా నాయకుల పేర్లు లేకుండా చేసిన కాబట్టి ఎన్డీఏ కూటమిది. ముఖ్యంగా ఇక్కడ సిటీలో ఇందా మా మధ్యరాంబాబు గారు చెప్పారు, బీసీలను ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉంటే ఇంకో బీసీకి ఎక్కడా కూడా అవకాశం చాలా మట్టుకు తక్కువ ఇస్తారు. ఎందుకంటే మేము కూడా 27-28 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎక్కడ కూడా గతంలో కూడా మేము ఇక్కడ పనిచేసాం. బీసీ కాకపోయినా
మాకు అవకాశాలు రాలేదు. కానీ ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా కేవలం బీసీలతోనే ఇక్కడ ఎక్కువ అవకాశాలు కల్పించిన మా ఆదిరెడ్డి వాసు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు చాలా మంది ఎప్పుడు లేని విధంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి శక్తిపల్లిలో ఎన్నలేని డైరెక్టర్లు, ఎప్పుడు కూడా మనం ఇన్ని డైరెక్టర్లు మనం ఎప్పుడు చూడలేదు. నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాను. అలాగే వేదిక మీద జిల్లాలో DCMS చైర్మన్ మన పెచ్చడి చంద్రబాబు గారు, వారికి కూడా DCMS చైర్మన్ గా మొన్న అవకాశం కల్పించారు. అలాగే ఎంతో గొప్పగా మొత్తం రాష్ట్రం అంతా కూడా బీసీ అంటే ఒక మహిళకు మొదటిసారి బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా మన రెడ్డి అనంతకుమారి గారు, ఆవిడ కూడా మనకి ఇతర కులాల నుంచి ఉండడం మన అదృష్టం. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఇన్ని కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చినందుకు మన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన చెట్టుపల్లి తరఫున గీత కులం తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అందరూ కూడా ఉంటే గమనించాలి. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎప్పుడు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం కులం తరఫున పెట్టిన దాఖలు ఎప్పుడు కూడా లేవు. ఇవన్నీ కూడా మీరు గమనించి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమిని దీవిస్తే మేము ప్రతి సంవత్సరం కూడా మన జాతి పిల్లలు ఇంకా ఇంకా పైకి ఎదిగే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేసే విధంగా మేమందరం కూడా మీ ముందుండి ప్రతి సంవత్సరం కూడా ఇదే స్కాలర్షిప్లు కంటిన్యూ చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.